హాయ్ అండి, మోతీచూర్ లడ్డును ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ టేస్ట్ అందరికీ చాలా నచ్చుతుంది. ఫుడ్ కలర్తో పని లేకుండా టర్మరిక్ బెల్లం పాకంతోనే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు మోతీచూర్ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ మనం కప్పు నిండా శనగపిండి, కప్పుకి పై వరకు బెల్లం తీసుకుంటున్నాము. ఆ తర్వాత కిస్మిస్. దోశలు వేసుకోవటానికి అదే కప్పుతో 3/4 కప్పు నెయ్యి, తర్వాత కొద్దిగా యాలకుల పొడి, కొంచెం చిటికెడు ఉప్పు ఉంటే చాలు. పిండి మొత్తాన్ని ఒకసారి జల్లెడ పట్టుకోవాలి. ఇలా చేయటం వలన పిండి ఉండలు లేకుండా స్మూత్గా వస్తుంది. జల్లెడ పట్టేటప్పుడే 1/4 టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. కలర్ కోసం కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవటం వలన పిండి స్మూత్గా వస్తుంది. శనగపిండి తీసుకున్న కప్పు కొలతలతోనే నీళ్లను కూడా తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. బాండీలో కొద్దిగా నెయ్యిని వేసుకొని గరిటె నిండా పిండిని తీసుకొని తిప్పుతూ రిబ్బన్ లాగా వేసుకోవాలి. ఇలా దోశ వేయటం వలన మధ్యలో సన్నగా గ్యాప్స్ వచ్చి పచ్చివాసన లేకుండా దోశ నేతిలో బాగా వేగుతుంది. ఇలాగే పిండి మొత్తాన్ని దోశల్లాగా వేసుకోవాలి. మరీ క్రిస్పీగా ఏమీ వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ దోశల్ని విడతీస్తే రిబ్బన్స్ లాగా వస్తాయి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇంకా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవటమే. లో స్పీడ్లో 30 నుంచి 40 సెకండ్స్ మధ్య మధ్యలో ఆపుతూ కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. బూందీ పూసగా బాగా వచ్చింది కదండి. ఇప్పుడు ఈ బూందీని అంతా ఒక బౌల్లోకి తీసుకొని పాకం ఎలా పట్టుకోవాలో చూద్దాం. 1 కప్పు శనగపిండికి 1.5 లేదా కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే 1.5 కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు. 1 కప్పు నీళ్లను యాడ్ చేసి ఈ బెల్లాన్ని కొంచెం కరిగించి వడకట్టుకున్నట్లయితే కొంచెం డస్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఈ పాకాన్ని కలుపుతూ కొంచెంసేపు మరిగించినట్లయితే కొంచెం చిక్కబడుతూ బొడగలుగా వస్తుంది. ఇప్పుడు ఈ పాకాన్ని 2 వేళ్ల మధ్యలోకి తీసుకుని సపరేట్ చేస్తూ ఉంటే తీగలాగా వచ్చినట్లయితే పాకం రెడీ అయిపోయినట్లే. మనకి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. అంటే తీగ సాగుతూ లైట్గా కట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పాకంలో యాలకుల పొడిని వేసి బూందీలోకి వేసి కలుపుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్ పళ్ళను కూడా వేసి దోశలు వేయగా మిగిలిన నెయ్యిని కూడా వేసి కలుపుకోవాలి. ఫైనల్గా ఇలా మనకి కావలసిన సైజులో ఉండలు కట్టుకోవటమేనండి. లాస్ట్లో నెయ్యిని కూడా యాడ్ చేయటం వలన మంచి ఫ్లేవర్తో టేస్ట్ అదిరిపోతుందండి.